కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలను పురస్కరించుకొని నర్సరపేట టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, నియోజకవర్గ పరిశీలకుడు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓటు హక్కును వినియోగించే తీరును వివరించారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బీజేపీ నాయకులు రామకృష్ణ గారిని వేదిక రాసిన కోరుతున్నాము. ఆ రోజు ఓటింగ్ రావాలని చెప్పి ఐడెంటిఫై చేశామండి. వాళ్ళని తీసుకొచ్చి ఓటింగ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాళ్ళ మీరు ఉందండి, మనకల్లే రెస్పాన్స్ ఉందండి, మనకల్లే రెస్పాన్స్ ఉంది. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా యూనియన్ వాళ్ళు తిరుగుతున్నారని చెప్పారు. ముఖ్యమైన విషయాలు మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుందాం. నిందా చెప్పాను, ప్రతి బూత్ ఇన్ఛార్జ్ తోటి వ్యక్తిగతంగా టచ్ లో ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు, వాళ్ళు చురుగ్గానే ఉన్నారు. కానీ ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కింద ప్రతి 30 మందికి మనం అసైన్ చేసిన 30 POC వాళ్ళ పరంగా మరింత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది స్పందించడం లేదు. వాళ్ళైతే మాత్రం చాలా యాక్టివ్గా పనిచేయాలి. ఎన్నిక వాళ్ళ చేతుల్లోనే ఉంది. గతంలో కూడా నేను చెప్పాను, అంతకుముందు మొన్న మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఈ 30 మంది బూత్ వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు అంటే చాలా కొద్ది మంది చేయెత్తారు. నిన్నగాక మన జరిగిన మీటింగ్లో అప్పుడు మీద వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉన్నారు. టైం దగ్గర పడుతుంది. కేవలం 5 రోజులే ఉంది. వాడు 20వ తారీఖు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మీ అందరితోటి గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కలిసి పనిచేశాను. మీ అందరి శక్తి సామర్థ్యం నాకు తెలుసు. మీరందరూ కలిసి కష్టపడితే బ్రహ్మాండమైన ఎన్నైనా అద్భుతాలు సృష్టించగలుగుతారు, ఎన్ని విజయాలైనా అందించగలుగుతారు.